Sridhar Rao sir, all IGPs, DIGs, SPs, especially all the award winners of India. Now I request our respected ADG CID sir to welcome DGP sir. To start with the program, the first is presentation of AV by the award winners of present his AV. Good morning, sir. DIG SCRB PCR Sri Sunil Kumar sir to give away the vote of thanks. Honorable DGP sir, all the senior officers, colleagues from the police headquarters, CID, and of course all the officers who come from across the state. It is an honor to propose the vote of thanks, and I, on behalf of Chief Office CID, and for having taken time off from his busy schedule to be here. Actually, getting honored by thank our ADG CID sir as the chairman of the scrutiny committee for having really come out with all these excellent cases, and of course all the senior officers who took off their time to come here. But my special thanks to the staff from District sir, crime number 8 of 2020 IT Act undi sir indulo. We request Sri V Sriram, Inspector of Police, Podili Circle, to give his presentation. Sir, good afternoon sir. నేను శ్రీరామ్ సార్, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ పొదిలి సర్కిల్, ప్రకాశం డిస్ట్రిక్ట్ సార్. మాకు ఈ కేసు క్రైమ్ నెంబర్ 8 ఆఫ్ పొదిలి పోలీస్ స్టేషన్ సార్. ఇది చీటింగ్ ఐటీ యాక్ట్ 66 CND సెక్షన్ సార్. దీంట్లో ఒక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ కాంప్లైంట్ సార్. ఇతను ఎస్సీ కమ్యూనిటీ చదివి ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి జాబ్ కోసం వెయిట్ చేస్తుంటాడు సార్. ఇతనికి ఫేస్బుక్లో జోషోవా మినిస్ట్రీస్ అనే ఒక ఫేస్బుక్ పేజ్ ఫాలో అవుతాడు సార్. ఆ ఫేస్బుక్ పేజ్ ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆ జాషువా పీటర్ డానియల్ అనే పేరు మీద ఇతన్ని చీట్ చేసి ఇతనికి బ్లెస్సింగ్స్ ఇవ్వడం, బెనిసన్స్ ఇవ్వడం, ఇంట్లో ప్రేయర్స్ చేయించడం లాంటివి చేస్తూ ఉంటాడు సార్. అట్లా వాట్సాప్ కాల్స్ కూడా చేస్తూ ఉంటాడు సార్. కొంతకాలం తర్వాత అతను నేను ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నాము, జాషువా మినిస్ట్రీస్ మాది నైజీరియాలో ఉంది, ఇక్కడ మేము ఒక 2 మిలియన్ ప్రాజెక్టు హాస్పిటల్స్ మెషినరీస్ కడుతున్నాము, నువ్వు మాకు హెల్ప్ చేస్తే మీకు 20% కమిషన్ ఇస్తామని చెప్పి నమ్మిస్తాడు సార్. ఇతను ఢిల్లీ వెళ్ళడానికి రెడీ అవుతాడు సార్. సడన్గా ఒకరోజు ఒక వాట్సాప్ కాల్ వస్తుంది సార్. ఆ కాల్లో మేము కస్టమ్స్ వాళ్ళు పట్టుకున్నారు ఎయిర్పోర్ట్లో, మా $2 మిలియన్ ఇరుక్కుపోయింది ఎయిర్పోర్ట్లో, మీరు వచ్చి మాకు 70,000 పే చేస్తే మేము బయటపడతామని చెప్తాడు సార్. సో వీళ్ళు వెళ్తారు సార్, వాళ్ళ మాటలు బిలీవ్ చేసి అక్కడికి వెళ్ళి 70,000 కడతారు సార్. అట్లా గ్రాడ్యువల్గా ఒక లేడీ చేత కూడా మాట్లాడిస్తూ 14 lakh rupees ఇతను క్యాష్లో డిపాజిట్ చేయించుకుంటాడు సార్ అక్యూజ్డ్. కానీ ఒక్కసారి కూడా అతను కనీసం కనపడలేదు సార్. దాని మీద ఇతను మోసపోయాడని తెలుసుకున్న తర్వాత మేము కేసు రిజిస్టర్ చేశాం సార్. ఎస్ఐ కేకే మిట్లా టీం అక్కడికి ఢిల్లీ వెళ్ళడం జరిగింది సార్. వెళ్ళిన తర్వాత అక్కడ ముందుగా మేము ఫేస్బుక్ లెటర్ పెట్టడం జరిగింది సార్. తర్వాత CDRs అనలైజ్ చేశాం సార్. తర్వాత ఈ బ్యాంక్లో ఈ మొత్తం ఈ 14 lakhs 6-7 అకౌంట్స్లో డిపాజిట్ అయింది సార్. ఆ 6-7 అకౌంట్స్లో ఉన్న డిపాజిట్దారులు వాళ్ళందరూ అకౌంట్ హోల్డర్స్ అందరూ ఫేక్ అడ్రస్లు సార్, ఫేక్ ఆధార్ కార్డు సార్. వాళ్ళ CAFs తెప్పించాం సార్, మొబైల్ నెంబర్ ఫేక్ సార్, కస్టమర్ అప్లికేషన్ ఫామ్స్లో అంతా ఫేక్ ఉంది సార్. సో ఈ పరిస్థితుల్లో చాలా కష్టపడాల్సి వచ్చింది సార్. మాకు దొరికిన క్లూ ఏమిటంటే సార్, ఈ 6 అకౌంట్స్ ఫేక్ అయినప్పుడు ఆ హౌస్ నెంబర్స్ పెట్టుకుని ఢిల్లీ వసంత్ కుంజ్ ఏరియా అంతా మనం వాళ్ళు తిరిగారు సార్. ఆ అప్లికేషన్ ఫామ్లో ఒక వైఫ్ నెంబర్ ఒకటి కరెక్ట్ ఉంది సార్. ఆ వైఫ్ నెంబర్ పట్టుకుని ఆమె CDRs తీసాం సార్. మిగిలివన్నీ ఫేక్ కాల్స్, ఫేక్ అడ్రస్సెస్ సార్ అవన్నీ. తర్వాత అక్కడి నుంచి మేము వసంత్ కుంజ్ పోలీసులకి, ఢిల్లీ సైబర్ క్రైమ్ పోలీసులకి వెళ్తే వాళ్ళు హెల్ప్ చేశారు సార్. EMI నెంబర్ జనరేట్ చేసి కొన్ని నెంబర్స్ పెట్టుకుంటే అది ఉత్తరప్రదేశ్లోని బరేలీ డిస్ట్రిక్ట్ అని తెలిసింది సార్. ఉత్తరప్రదేశ్లోని బరేలీ డిస్ట్రిక్ట్ మన IO టీం వెళ్ళారు సార్, మన SI టీం వెళ్ళారు సార్. అక్కడ మన ఎస్పీ గారు, పాండే ఎస్పీ గారు హెల్ప్ చేశారు సార్, లోకల్ టీంను మనకి ఇచ్చారు. సో దాంట్లో A3 అయూబ్ ఖాన్ మనం పట్టుకున్నాం సార్. అయూబ్ ఖాన్ పట్టుకున్న తర్వాత అయూబ్ ఖాన్ తన కన్ఫెషన్లో చెప్పాడు సార్, ఒక నైజీరియన్ ఇదంతా చేయిస్తాడు మా చేత, మేమంతా గ్యాంగ్ లాగా మెయింటైన్ చేస్తుంటాము, మొత్తం ఫేస్బుక్ అకౌంట్స్ అన్ని ఫాల్స్, అట్లానే అకౌంట్ నెంబర్స్ ఫాల్స్, అట్లనే మొబైల్ ఫోన్ అడ్రస్లు ఫాల్స్ అని చెప్పాడు సార్. ఆ A3 ఇచ్చిన లీడ్ తోటి పీటర్ డానియల్ అలియాస్ హైజ్నిక్ ఇపీటా అనే అతను అరెస్ట్ చేశాం సార్. అతనితో పాటు అయూబ్ ఖాన్ అని A2ని అరెస్ట్ చేశాం సార్. దీంట్లో A4 ఒకరిని అరెస్ట్ చేయాల్సి ఉంటుంది సార్. ఈ లాక్డౌన్ వల్ల ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ కాలేదు సార్. అరెస్ట్ చేసి తీసుకొచ్చి అక్కడే వసంత్ కొంచెం కోర్టులో పెట్టాం సార్. 167 కింద ట్రాన్సిట్ రిమాండ్ తీసుకొని ఇక్కడ తీసుకొని వచ్చాం సార్. అరెస్ట్ చేసి రిమాండ్ చేశాం సార్. వెరీ గుడ్, వెల్ డన్, వెరీ సిస్టమేటిక్లీ, వెరీ వెల్ డన్. కష్టపడినారు. ఎస్ సార్, అక్కడ మనకి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్. అకామిడేషన్ ప్రాబ్లం, ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం. కరెక్ట్.
మల్టిపుల్ స్టేట్స్ కూడా తిరిగినారు. ఎస్ సార్. ఈ సస్టైన్డ్ ఎఫర్ట్, డిటర్మైన్డ్ ఎఫర్ట్ Sir. చేయడం వలన థ్యాంక్ యూ. ఇట్ లెడ్ టు దిస్ డిటెక్షన్. Sir. కన్సిస్టెన్సీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఎనీ ఇన్వెస్టిగేషన్. వెల్ డన్. ఎవరెవరు ఉన్నారు టీంలో? ఎస్ఐస్ పొదిలి సార్, ఎస్ఐస్ కేకే మిట్ల అండ్ 3 కానిస్టేబుల్స్. రైట్, వెరీ గుడ్, వెల్ డన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. నమస్కారం. Congratulatory circle. Sri K. Suresh, Sub Inspector, Podili PS. Shri M. Venkateshwarlu Naik, Sub Inspector, KK Mitla PS. Shri Sheikh Shawali, PC, Maripudi PS. Shri KSRK Gaud, PC, KK Mitla PS. First prize winners, please be ready. Sir, for డివిజన్ సార్, ఎస్డిపి ఏలూరు సార్. ఈ కేసు ఇది మర్డర్ అండ్ రాబరీ సార్. ఇది ఇంపార్టెన్స్ వచ్చి అక్యూజ్డ్ సైనైడ్ యూజ్ చేసి 10 మందిని చంపాడు సార్. ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ కేసు సార్. ఇది బేసికల్గా ఇది అఫెన్స్ రిపోర్ట్ అయిన డేట్ రోజు ఒక రోడ్డు పక్కన ఒక పర్సన్ సార్, 52-year-old పర్సన్ సార్, పీటీ టీచర్ సార్, అతను ఫిజికల్ ట్రైనర్. అతను బాడీ మిడ్ నైట్లో పడిపోయింది సార్. రోడ్డు పక్కన వెహికల్ పక్కనే ఉంటుంది, జిప్ ఓపెన్ చేసి ఉంది. పక్కన హోమియోపతి మాత్రలు వాడుకునేటువంటి బాటిల్ మాత్రమే పక్కన ఉంది సార్, వాటర్ బాటిల్ కూడా పక్కన ఉంది సార్. సో మనకి ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే సీన్కి వెళ్ళి అబ్జర్వ్ చేసిన తర్వాత మేబీ ఇది చెస్ట్ పెయిన్ వచ్చి హార్ట్ అటాక్ ద్వారా వచ్చినట్టు, ఎందుకంటే ఎక్స్టర్నల్ ఇంజురీస్ సైన్స్ ఏం లేవు సార్. ఏదైనా మేబీ రోడ్ యాక్సిడెంట్ అయ్యి ఉండొచ్చు అనుకున్నాం, కానీ ఆ సైన్స్ కూడా ఏం లేవు సార్. మేబీ హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఏదైనా అర్జెంటుగా అనీజీగా ఉండి వెహికల్ ఆపి దిగి యూరినల్స్కి వెళ్ళిన తర్వాత ఇమీడియట్ కొలాప్స్ అయిపోయినాడని ఫస్ట్ అంచనా వేసుకున్నాం సార్. తర్వాత సెల్ ఫోన్ ఒకటి దొరికింది సార్ ఇమీడియట్గా. బట్ ఎవరైతే ఈ డిసీజ్డ్ పర్సన్ ఉన్నారో అతనితో పాటు 2 lakhs రూపీస్ అండ్ గోల్డ్ని క్యారీ చేసుకుంటూ వెళ్తున్నారు సార్. అది మిస్సింగ్ సార్ బండిలో. సో అందుకు ఎవరైనా చంపేసి అది ప్రాపర్టీని కానీ రాబ్ చేసి ఉన్నారన్నది బేసిక్ ఐడియాతో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది సార్. సో దాని మీద 16/10/2019 రోజు కేసు రిజిస్టర్ చేశాం సార్. వితిన్ 10 daysలో ఈ కొంచెం ఇన్వెస్టిగేషన్ మొత్తం చేసుకొచ్చాం సార్. దీనిలో బేసికల్గా ఈ క్లూలెస్, ఈ నో రోడ్ యాక్సిడెంట్స్ అండ్ నో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అండ్ నో ఫ్యామిలీ డిస్ప్యూట్స్ సార్ ఇతనికి. సో అతని సెల్ ఫోన్ని ఐడెంటిఫై చేసి దాన్ని అనాలిసిస్ చేస్తే ఈ ట్రెజర్ ఆర్టిఫాక్ట్స్ కోసం, ఈ గుప్త నిధుల కోసం, ఎనర్జైజ్డ్ రైస్ పుల్లింగ్ కాయిన్స్ కోసం మొత్తం సెల్ ఫోన్లో వాట్సాప్లో అన్నీ ఉన్నాయి సార్. సో మేబీ దాన్ని ఎవరైనా అసెస్ చేసుకొని ట్రెజర్ ఆర్టిఫాక్ట్స్ కోసం ఎవరైనా వెతుక్కునే వాళ్ళు ఎవరైనా సస్పెక్ట్స్ ఎవరైనా ఉండి ఇతన్ని అటాక్ చేసి చంపున్నారన్నది క్లూ తీసుకుంటూ మొత్తం సస్పెక్ట్స్ని ఎన్యూమరేట్ చేసుకున్నాం సార్. సస్పెక్ట్స్ అందరు స్టేట్మెంట్స్ రికార్డ్ చేసిన తర్వాత ఒక సిడిఆర్స్ తీసుకున్నాం సార్. సిడిఆర్లో లాస్ట్ కాల్ ఎవరైతే ఉన్నదో అతని స్టేట్మెంట్ని తర్వాత ఈ సిడిఆర్స్లోని కంపేర్ చేసుకుంటూ వెళ్తున్నాం సార్. ఎక్కడైతే స్టేట్మెంట్స్లో కాంట్రడిక్షన్స్ వచ్చాయో ఆ కాంట్రడిక్షన్స్ అన్నీ లైన్అప్ చేసుకుంటే ఒక పర్సన్ ఐడెంటిఫై అయ్యాడు సార్. అతను కూడా లాస్ట్ 10 years నుంచి డిసీజ్డ్ పర్సన్కి క్లోజ్గా తిరిగి అసిస్టెంట్ లాగా ఉంటాడు సార్. అతను ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో చంపేసిన వ్యక్తి అతను 10 years నుంచి పరిచయస్తుడు సార్. అసిస్టెంట్ లాగే తిరుగుతూ ఉంటాడు సార్ అతనితో పాటు. అయితే దీనిలో ఒక 37 ఫుటేజెస్, సీసీటీవీ ఫుటేజెస్ వెరిఫై చేస్తే సార్ ఒక్క దగ్గర మాత్రం ఒక క్లూ దొరికింది సార్. ఈ సస్పెక్ట్ ఎవరైతే ఈ డిసీజ్డ్తో పాటు తిరుగుతున్న సస్పెక్ట్ ఇద్దరు కలిసి ఒక ఫుటేజ్లో ఇద్దరు ఒక ఫ్రేమ్లో కనబడ్డారు సార్. స్టేట్మెంట్లో చూస్తే ఇద్దరు మాట్లాడుకున్న తర్వాత ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళారని చెప్పారు సార్ వాడు స్టేట్మెంట్లో. బట్ ఫుటేజ్లో మాత్రం సేమ్ డైరెక్షన్లో వెళ్ళినట్టు వచ్చింది సార్. అదొకటి ఇమీడియట్గా క్లూ దొరికింది సార్. ఇమీడియట్గా దాన్ని క్యాచ్ చేసుకొని ఆ కాంట్రడిక్షన్ ఆఫ్ స్టేట్మెంట్ని అసెస్ చేసి ఇంట్రాగేషన్స్ తరువుగా చేశాం సార్. ఇంట్రాగేషన్లో చేసిన తర్వాత స్లోగా అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ సైనైడ్ అనేది బయటకు వచ్చింది సార్. ఈ సైనైడ్ ఎక్కడి నుంచి ప్రొక్యూర్ చేసుకున్నాడు అన్నది తీసుకుంటే సార్ విజయవాడలో నికిల్ కోటింగ్ స్పేర్ పార్ట్స్, 2-wheeler స్పేర్ పార్ట్స్ని నికిల్ కోటింగ్ చేసే దగ్గర సైనైడ్ వాడతారు సార్. అది జింక్, క్రోము, ఈ కొన్ని జింక్ సాల్ట్స్ ఇవి వాడతారు సార్. సో అక్కడ వాళ్ళు చెన్నై నుంచి అతను తెప్పిస్తాడు సార్. సో అతని హెల్ప్ తీసుకొని అతని నాలెడ్జ్ కూడా ఉంది సార్. A2 కింద అతను కూడా మనం అరెస్ట్ చేసాం సార్. అది ప్రొక్యూర్ చేసుకున్నాడు సార్ సైనైడ్ని. అదేవిధంగా గోల్డ్ స్మిత్స్ కూడా సిల్వర్ కానీ గోల్డ్ ఆర్టికల్స్ని కానీ షైన్ చేయడం కోసం కొంచెం సైనైడ్ని వాడతారు సార్. మళ్ళీ ముందు వెళ్ళండి సార్. అయితే ఈ ఇంట్రాగేషన్ సిస్టంలో మొత్తం ఎలాగైతే ఈ ఇంట్రాగేషన్ చేస్తున్నప్పుడు అతను మనకు 174 కింద రిజిస్ట్రేషన్ కేసెస్ కొన్ని ఈ విధంగా హార్ట్ అటాక్ అనుకొని ఉన్నాం సార్. సో అసెస్ చేసి తర్వాత
ఏలూరు సబ్ డివిజన్లో అదేవిధంగా జిల్లా మొత్తంలో కూడా 174 కొన్ని అసెస్ చేశాం సార్. అయితే తర్వాత ఇంట్రాగేషన్లో బొమ్మూరు, రాజమండ్రి, నూజివీడు, కృష్ణా డిస్ట్రిక్ట్, విజయవాడ, గన్నవరం ఈ అన్ని ప్లేసుల్లో కూడా కేసెస్ ఐడెంటిఫై చేశాం సార్. సో లింకింగ్ అప్ విత్ ది కేస్ ఎలా లింక్ చేసామంటే సార్, సిడిఆర్స్ అన్నింటిలో తీసుకున్న తర్వాత ఎక్కడైతే అతను బొమ్మూరులో, విజయవాడలో, రాజమండ్రిలో అతన్ని సిడిఆర్ ఆ టైంలో లొకేషన్ పడిందో ఆ టైంలో ఇక్కడ 174 ఏమైనా రిజిస్టర్ అయ్యిందా అనేది కంపేర్ చేసుకుందాం సార్. కంపేర్ చేసిన తర్వాత ఆ టైంలో 174 రిజిస్టర్ కాకపోతే ఇతను ఇచ్చిన లింక్ ద్వారా ఫ్యామిలీ మెంబర్స్ని టచ్ చేశాం సార్. టచ్ చేసిన తర్వాత కొంతమంది ఏమనుకున్నారంటే జనరల్గా న్యాచురల్ డెత్ ఏమో అని చెప్పి వాళ్ళు దహన సంస్కారాలని చేశారు సార్. బట్ అన్నిటికీ కామన్ పాయింట్ వచ్చి కేసెస్ ఏవైతే రిజిస్టర్ అయ్యిందో ఆ కామన్ పాయింట్ వచ్చి ప్రాపర్టీ మిస్ అయింది సార్. ఈచ్ అండ్ ఎవ్రీ డెత్లో ప్రాపర్టీ మిస్ అవుతుంది. బట్ వాళ్ళు చనిపోయి ఉన్నారులే అని చెప్పేసి మనకు పోలీస్ రిపోర్ట్ ఏమి ఇవ్వకుండా దాని సంసారాల కార్యక్రమం చేసేసుకున్నారు సార్. సో అవన్నీ రాసుకొని వస్తే లాస్ట్కి 10 కేసెస్ మనకు ఐడెంటిఫై అయింది సార్. 4 కేసెస్ రిజిస్టర్డ్ ఉన్నాయి సార్. రిమైనింగ్ ఆల్ 6 కేసెస్ కూడా సబ్సిక్వెంట్గా రిజిస్టర్ చేయడం జరిగింది సార్. న్యాచురల్ డెత్ అని అనుకుని. అవును సార్, వాళ్ళు చెస్ట్ పెయిన్ వచ్చి హార్ట్ అటాక్ అనుకుని అట్లా చేసుకున్నారు. లేకపోతే ఏదో కారణం వలన చనిపోయి ఉన్నాడేమో అనుకున్నారు సార్. బట్ ఇందులో కామన్ పాయింట్ వచ్చి మిస్సింగ్ ఆఫ్ ఏదో ఒక మినిమం ప్రాపర్టీ అయితే మిస్ అయింది సార్. ప్రాపర్టీ మిస్ అయింది సార్. సో దాని మీద అన్ని ఎన్రిప్రెట్ చేసుకొని అన్ని సీన్లకి వెళ్ళి మన మళ్ళీ బాడీని ఇది చేసాం సార్. ఎన్ని రోజులు చేశారు ఇది? 10 డేస్లో అయింది సార్ ఇది. 10 డేస్లో. సార్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సార్, ఇందులో ఈ ఎంఓలో ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి ఉంది సార్. ఇతను ఎవరైతే ఈ డిసీజ్డ్ పర్సన్ ఎక్యూజ్డ్ ఉన్నాడో సార్, పూజ చేయాలి అని చెప్పి ప్రసాదం తీసుకొచ్చి జెరూసలేం నుంచి ఈ ప్రసాదం తీసుకొచ్చామని చెప్పి పూజ చేయడానికి అమౌంట్ని అదేవిధంగా గోల్డ్ని పెట్టి దాన్ని పూజ చేస్తే ఈ ట్రెజర్ ఆర్టిఫాక్ట్స్ని తీసుకొచ్చి ఇస్తే మీరు డబుల్ ప్రాపర్టీ రిచ్ అవుతారు, ప్రాస్పరస్ అయిపోతారని చెప్పి చెప్తాడు సార్. వాటర్ బాటిల్ తీసుకొని మీరు కాలు కడుక్కొని రండి, లేదంటే ఫేస్ వాష్ చేసుకొని రండి అని చెప్పి డైవర్ట్ చేస్తాడు సార్. ఇతను వెళ్ళి ఎవరైతే కాలు కడుక్కొని మొహం కడుక్కునే టైంలో అడ్మినిస్టర్ చేస్తాడు సార్ ఇతను ప్రసాదం అని చెప్పి. సో ఇప్పుడు వచ్చిన తర్వాత ఈ ప్రసాదం అది సైనైడ్ పౌడర్ ఇస్తాడు సార్. మిక్స్ చేస్తారు, ఇచ్చేస్తాడు సార్. మిక్స్ చేసిన తర్వాత అతను తీసుకున్న తర్వాత అతను కొలాప్స్ అయిపోతాడు సార్. వెంటనే ఈ ప్రాపర్టీని తీసుకొని ఇతను వెళ్ళిపోతాడు సార్. మళ్ళీ చెప్పండి అది ఎట్లా అంటే ఇది హౌ డు దే ట్రాక్? ఫస్ట్ ఇతను ఈ ట్రెజర్ ఆర్టిఫాక్ట్స్, ఈ ఎనర్జైజ్డ్ రైస్ పుల్లింగ్ కాయిన్స్ని లూర్ చేస్తాడు సార్. ఈ ప్రాపర్టీ ఇది ఏదైతే కాయిన్స్ ఉంటాయో మీ దగ్గర, అప్పుడు మీరు ప్రాస్పరస్ అవుతారని చెప్పి వాళ్ళని డిసీవ్ చేస్తాడు సార్. అవి కావాలంటే ఫస్ట్ పూజ చేయాలని చెప్తాడు సార్. పూజ కండక్ట్ చేయాలని చెప్పి ఆ పూజలోని పెట్టడానికి అమౌంట్ గోల్డ్ తీసుకురండి అని చెప్తాడు సార్. తీసుకొచ్చిన తర్వాత పూజ చేసేటప్పుడు వాటర్ బాటిల్ ఇచ్చి మీరు ఫ్రెష్ అయ్యి రండి, కాలు కడుక్కొని రండి, పూజలో కూర్చోవాలి కదా అని చెప్పి వాటర్ ఇచ్చి కాలు కడుక్కోవడానికి పంపిస్తాడు సార్. బై ద టైం వీల్ ప్రిపేర్ ఆల్ ది థింగ్స్ సార్. ఇక్కడ ప్రసాదం అని చెప్పి పాయిజన్ మిక్స్ చేసేసి పెడతాడు సార్. పూజ అయిపోయిన తర్వాత ప్రసాదం అని తీసుకుంటాడు. తీసుకున్న తర్వాత అతను కొలాప్స్ అయిపోయిన తర్వాత ప్రాపర్టీ తీసుకెళ్ళిపోతాడు సార్. అంటే ముందే కలుపుకుని ఉండొచ్చుగా ప్రసాదంలో, అప్పటికప్పుడు ఫ్రెష్గా ఎందుకు కలపడం? అది ఇది చేస్తాడు సార్. ముగ్గులా గీసి పూజలాగా చేస్తాడు సార్. అంతే, అదంతా గుప్త నిధులు అవన్నీ అని చెప్పి పూజ అని చెప్తారు సార్. అంటే ముందే రెడీమేడ్ ఇప్పుడు కిస్మిస్, జీడిపప్పు వేసుకుంటాం కదా స్వీట్లో, అలాగే ఇంత సైనైడ్ కూడా వేసుకుని కలుపుకుని పెట్టుకోవచ్చు కదా, అప్పటికప్పుడు ఎందుకు కలపాల్సి వచ్చిందండి? అది ఇతనిది స్పెషాలిటీ అనమాట. సార్ ఇందులో ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సార్, వీళ్ళు కనుక ఈ కేసు డిటెక్ట్ చేసి ఉండకపోతే వాడు ఇంకొక 20-30 మందికి ప్రసాదం ఇచ్చేవాడు. కరెక్ట్. సో 10 మంది ఇదే విధంగా ఈ కిల్డ్. సార్ 10 మందిని చంపారు సార్. అండ్ హౌ మచ్ ప్రాపర్టీ వుడ్ హ్యావ్ 24 lakhs is it? 35,000 in gold. ఓకే, గుడ్. మంచి పని చేశారు. మంచి డిటెక్షన్ వర్క్ ఇది, సిస్టమాటిక్ డిటెక్షన్ వర్క్. దీంట్లో కూడా consistency is very important, and using your technology common sense యూజ్ చేయడం, కోరిలేట్ చేయడం. దెన్ ఎస్పీ గారు నవదీప్ సింగ్ గ్రేవాల్ సార్ ఆ రోజు కొంచెం గైడ్ చేశారు సార్. బాగా కొంచెం మోటివేట్ చేసి పుష్ చేస్తే ఇది పాసిబుల్ అయింది. కరెక్ట్. నాకు ఐ రిమెంబర్ దిస్ నవదీప్ బ్రీఫింగ్ మీ ఎవ్రీ టైమ్. బాగా చేశారు అది. So police detected it. Yeah, well done, very well done. రెండు బాగానే సార్. వెస్ట్ గోదావరిలో ఇదొక కేసును, తర్వాత జీలకర్రగూడెం దగ్గర అమ్మాయిని రేప్ చేస్తూ ఉండేవాళ్ళు, ఒంటరిగా వచ్చిన వాళ్ళు. అక్కడ కూడా ట్రాక్ చేస్తే 10-12 కేసులు
బయట గర్ల్ మిస్సింగ్ కేసులు వచ్చినాయి సార్. వెరీ గుడ్. ఓకే, మళ్ళీ ఆ డేటా తీసుకుని కోరిలేట్ చేయడం, మళ్ళీ 174 డెత్స్ చూసి అక్కడ ఎక్కడెక్కడ డెత్స్ అయ్యి ఈ లొకేషన్ చూసి మళ్ళీ కన్ఫెషన్ తీసుకోవడము, మళ్ళీ కోరిలేట్ చేయడం. వెరీ గుడ్, వెల్ డన్. హౌ మెనీ మెంబర్స్ ఇన్ ద టీమ్? ఓకే, వెరీ గుడ్, వెల్ డన్, వెల్ డన్. Congratulations, Andy. Sir, now the award for best conviction. Anasuri Srinivas Rao, Inspector, Elur Rural Circle. Sri C.H. Suresh, Sub-Inspector, Elur Rural PS. Sri D. Purnachandra Rao, ASI, Chebrol PS. Sri V. Sita Devaya, PC, Elur 2 Town PS. Sri Kishore Kumar, PC, Pedapadu PS. Sri Nageshwar Rao, Elur Rural PS. Sri Someshwar Rao, Head Constable, Elur 3 Town PS. Sir, now the first award for best conviction in A few words. Sir. Yes, sir, please proceed, sir. Yes, sir. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారాలు. We have gathered here to acknowledge the performance of police in their core areas, that is investigations. We in Andhra Pradesh Police are using all means and measures to promote professionalism in the police functioning. మనం professionalism చెప్తే అంటే it is basically core competencies. ఒక పోలీస్ ప్రొఫెషనల్గా what is the core competencies that is essential for policemen to excel in their fundamental duties, to see to it that there is crime prevention, crime detection, and delivery of police services. A delivery of police services ga oka bhagam idi crime prevention and detection. So this is a core professional competency anamata. So our core professional competency ne mana further cheyadam kosam ilanti award has been set up. So this award the last 2019-20 3 quarters the award, because of various reasons meer andarki telusu, we were not able to give it then. So now COVID times kuda koddiga relax ayinaru kabatti gatamlo ఇవ్వాల్సిన అవార్డ్స్ we are now giving it. మన అందరికీ తెలుసు the kind of challenges a policeman has to face on a daily basis, not only individually but collectively, and also as a institution, as a department, part of a governance mechanism, as well as part of the democratic process. So police has a very important role to play, not only in the democratic system, in towards ensuring that there is a rule of law prevails, but also to ensure that whatever expectations with regards to the police services are met with, and every citizen in the society, in the state, receives them.
And that is also the reason why a new award has been constituted. ఇందాక ఏడీజీ సిఐడి గారు చెప్పారు, protection of the rights of vulnerable sections in the society, civil rights, is a priority area which is being not only enshrined in the constitution of our country, but also it's a priority as mandated by the government of Andhra Pradesh. So keeping in with that, in line with the government's priority and government's mandate to see to it that these vulnerable sections in the society are also safeguarded. And towards that direction, police department lo kuda competencies, skills with regards to investigation, with regards to catering to the requirement in such cases is also being acknowledged, and therefore the separate award has been constituted. So that is a new aspect that we would like to promote, we would like to encourage that skills within the police department. So I really congratulate, there will be 3 batches for the last 3 quarters. So I really congratulate each and every police officer. The senior officers, I know that there are SDPOs who are IOs or SDPOs who are supervised the investigations. There are inspectors of police who are IOs. There are SIs who are IOs. There are head constables and constables who have also contributed, made valuable contributions towards this achievement. So, ఈ అందరికీ ఒక గుర్తింపుగా ఈ అవార్డ్స్ are being given. I'm sure that this will go a long way to promote professionalism in the police department. I may also take this opportunity to mention that Andhra Pradesh Police has been on the forefront on many domains of policing. Historically, we have a legacy, and we are not only maintaining the legacy, but we are furthering the legacy. And we are being acknowledged across the country for our professionalism. ఇప్పుడు చెప్పాలంటే కూడా in the last 1 year, we have also got about 26 national awards, whether it is using technology, whether it is bringing in innovations in the functioning of the police, or delivery of the police services, better delivery of police service to the citizens. So 26 awards like never before we have received. We and Andhra Pradesh Police, we stand committed towards meeting with all the expectations as per the highest standards that is expected of a police service in a democratic system. I agree that there is more to be done, more to be achieved, but nevertheless, you will not find us wanting in trying to make efforts to achieve the best standards, the highest standards in these regards. And I am very confident that we'll continue to only surge ahead and serve the society better. You will watch it, you will see it. Of course, there have been many attempts at very many quarters who may try to project otherwise, who may try to divert the attention in a different manner, but we are moving ahead in a very steadfast manner. We are accountable, we are transparent,
in our functioning. So therefore, రాబోయే రోజులు కూడా మీరు అందరూ ఇంకా మంచిగా చేస్తారు అని మేము ఆశిస్తున్నాము. ఇంకా రాబోయే రోజులు కూడా మన సర్వీస్ మన పర్ఫార్మెన్స్ ఇంకా మంచిది ఉంటుంది అని అది కూడా మీకు కనపడుతుంది. దట్ ఈస్ ద అష్యూరెన్స్ దట్ ఐ గివ్ యాజ్ head of Andhra Pradesh Police. So we are really looking forward. Thank you very much. Thank you very much for a valuable message, sir.